హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. గైస్, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెర్టికల్గా ఈ పాయింట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం. సో వెర్టికల్గా డ్రా చేసి గైస్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం. సో దీని డిస్టెన్స్ వచ్చేసరికి 13 + 25 + 75. సో టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 113 ఉంది. సో లైన్ సెలెక్ట్ చేసుకొని ఏదో పొజిషన్లో డిఫాల్ట్గా ప్లేస్ చేసి 113 డిస్టెన్స్తో ఒక లైన్ అయితే డ్రా చేసేయండి. లైన్ డ్రా చేసి ఈ పాయింట్ డిస్టెన్స్ వచ్చేసరికి 98 ఉందిగా, 98 ప్లస్ అండ్ ఈ పాయింట్ వచ్చేసరికి 62 ఉంది. సో స్పేస్ బార్ ప్రెస్ చేసినట్టయితే మనకి ప్రీవియస్ కమాండ్ యాక్టివేట్ అవుతుందిగా. సో స్పేస్ బార్ ప్రెస్ చేసి 98తో ఒక లైన్, ఎస్కేప్ కొట్టి అగైన్ స్పేస్ బార్ ప్రెస్ చేసి 62తో ఒక లైన్ డ్రా చేసి ఎస్కేప్ కొట్టేయండి. ఎస్కేప్ కొట్టి ఆర్థో స్నాప్ ఆఫ్ చేసుకోండి. సో లైన్ సెలెక్ట్ చేసుకొని మిడ్ పాయింట్ ప్లేస్ ఈ పాయింట్ ఉందా, ఈ లైన్ అనేది అప్పర్ సైడ్ ఈఎన్ పాయింట్ దగ్గర, అండ్ అగైన్ ఈ లైన్ అనేది ఈ పాయింట్ దగ్గర ప్లేస్ చేసినాక గైస్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. పాలీలైన్ సెలెక్ట్ చేసుకోండి. పాలీలైన్ సెలెక్ట్ చేసుకొని సో ఈ డిస్టెన్స్ ఉంది కదా, వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 13 ఉంది. సో ఈ పాయింట్ నేను స్టార్ట్ చేద్దాం. సో 13 డిస్టెన్స్ ఎంటర్ చేసినాక ఎంటర్ ప్రెస్ చేసి అండ్ అగైన్ సో ఆర్థో స్నాప్ ఆన్ చేసుకోండి. సో దట్ మనకి లైన్స్ అనేవి ఎగ్జాక్ట్గా హారిజెంటల్గా వస్తాయి. సో మనకి ఇక్కడ ఈ హారిజెంటల్ డిస్టెన్స్ వచ్చేసరికి సో హాఫ్ డిస్టెన్సే మనకి తీయాలి కాబట్టి ఇక్కడ మనకి టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 98. సో 98లో సగం సో 49 అవుతుంది. 49 డిస్టెన్స్ ఉంది కదా, ఈ పాయింట్ 44 ఉంది. సో 44లో హాఫ్ వచ్చేసరికి 22. సో 49లో నుంచి 22 తీసేస్తే మనకి టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 27 ఉంటుంది. సో 27తో ఎంటర్ ప్రెస్ చేసి అగైన్ వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 25 ఉంది. 25తో ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసినాక ఇక్కడ మనకి హారిజెంటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 36 ఉంది. సో 36తో అగైన్ ఎంటర్ ప్రెస్ చేసి రైట్ క్లిక్ చేసి ఆర్క్ సెలెక్ట్ చేసుకోండి. ఆర్క్ సెలెక్ట్ చేసుకున్నాక అవుటర్ డయామీటర్ వచ్చేసరికి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే అవుటర్ డయామీటర్ వచ్చేసరికి 62 ఉంది. 62తో ఒక ఆర్క్ ఫామ్ చేసినాక ఈ హారిజెంటల్గా ఈ పాయింట్ ఉంది కదా, సో రైట్ క్లిక్ చేసి లైన్ సెలెక్ట్ చేయండి. అగైన్ మనకి డిఫాల్ట్గా ఆర్క్ అనేది సెలెక్ట్ అయి ఉంటుంది. సో సెలెక్ట్ చేసినాక ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ తీసుకొచ్చి మనం ట్రాక్ చేసినట్టయితే సో గైస్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఈ 4 కమెంట్స్ ఉన్నాయి కదా, వీటిని ఆన్ చేసుకొని ఉంచుకోండి ఈ ఆప్షన్స్ అన్నింటినీ. సో దట్ మనకి ఇలా ట్రాకింగ్ చేయడం కన్నా యాంగిల్ ఇచ్చుకోవడం కన్నా అన్నిటికీ యూజ్ అవుతాయి ఆప్షన్స్, 4 ఆప్షన్స్. నేను ఆల్రెడీ ప్రీవియస్గా వాటి గురించి చెప్పా. సో మీరు ఏమైనా వీడియోస్ మిస్ అయినట్టయితే ముందుకెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. సో గైస్ ఈ లైన్ తీసుకొచ్చి ట్రాక్ చేసినాక ఈ పాయింట్ దగ్గర ప్లేస్ చేసి అగైన్ ఈ ఎండ్ పాయింట్ తీసుకొచ్చి క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి అగైన్ స్పేస్ బార్ ప్రెస్ చేసి ప్రీవియస్ కమాండ్ యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ చేసి వెర్టికల్గా టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 75 ఉంది గైస్. సో 75తో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినాక మనకి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది, టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి మనకి 62. ఈ బేస్ పాయింట్ నుంచి ఈ బేస్ పాయింట్ 62. సో అందులో 62లో ఆఫ్ వచ్చేసరికి 31. సో ఈ పాయింట్ వచ్చేసరికి మనకి డిస్టెన్స్ వచ్చేసరికి 22 అవుతుంది. సో టోటల్ డిస్టెన్స్ 44 కదా, సో 44లో ఆఫ్ 22 అవుతుంది కదా. సో 22 అంటే 31 నుంచి 22 మైనస్ చేస్తే మనకి అక్కడ డిస్టెన్స్ వచ్చేసరికి 9 ఉంటుంది అనమాట. 9తో ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసి వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 25 ఇంకా అక్కడ ఆల్రెడీ ఉంది. సో 25 అండ్ అగైన్ మనకి డిస్టెన్స్ తెలియాల్సిన అవసరం లేదు. ఇలా ట్రాక్ చేసుకున్న సేమ్ పాయింట్లో ప్లేస్ చేసి ఇలా క్లోజ్ చేసేయచ్చు. క్లోజ్ చేసి ఎస్కేప్ కొట్టేయండి. గైస్ ప్రెస్ చేసి ఈ మిడ్ పాయింట్లో ప్లేస్ చేయండి. మిడ్ పాయింట్లో ప్లేస్ చేసి 42తో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినాక వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 19. సో గైస్ ఈ రెక్టాంగిల్ ఫామ్ చేసినాక అగైన్ సేమ్ రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకొని ఈ పాయింట్లో హారిజెంటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 25 అండ్ వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 13 + 25 + 12. సో టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 50 అవుతుంది. సో 50తో ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసినాక గైస్
లైన్ సెలెక్ట్ చేసుకోండి. లైన్ సెలెక్ట్ చేసుకున్నాక ఈ 42లో హాఫ్ ఎంత 21. సో ఈ బేస్ పాయింట్లో ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్లో ప్లేస్ చేసి 21తో ఒక డిస్టెన్స్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసి ఎస్కేప్ కొట్టండి. ఎస్కేప్ కొట్టి ఇక్కడికి వచ్చి సెంటర్ రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకోండి. రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకొని ఏదైతే ఇక్కడ ఈ పాయింట్ మనం డ్రా చేసుకున్నాం కదా ప్రీవియస్గా, సో ఆ పాయింట్లో ప్లేస్ చేసి హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 50 ఎంటర్ ప్రెస్ చేసి, అండ్ ఈ వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 42 కదా, సో 42తో ఎంటర్ ప్రెస్ చేసినాక ఫామ్ అయితే అయిపోయింది. ఫామ్ అయిపోయినాక ఈ 45 degreesతో ఒక లైన్ అనేది ఉంది ఇక్కడ మనకి కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే. సో లైన్ సెలెక్ట్ చేసుకోండి. లైన్ సెలెక్ట్ చేసుకున్నాక ఈ పొజిషన్కి వచ్చి మనకి ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసరికి ఇక్కడ ఆర్థో స్నాప్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్నాక మనకి ఇక్కడ యాంగిల్ వచ్చేసరికి 45 అవ్వాలి. సో 45 అవ్వాలంటే ఇక్కడ డిస్టెన్స్ ఇక్కడ యాంగిల్ వచ్చేసరికి ఈ లైన్ టు ఈ వెర్టికల్గా వచ్చేసరికి 90 ప్లస్ 45 135. సో కీబోర్డ్లో ట్యాప్ ప్రెస్ చేసి 135 యాంగిల్ ఇచ్చి డిస్టెన్స్ వచ్చేసరికి ఇంతనేం లేదు, డైరెక్ట్గా ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ నుంచి సో క్రాస్ చేసిన ప్రాబ్లం లేదు, మనకి ఈజీగా డ్రా చేసేయచ్చు. సో అగైన్ స్పేస్ బార్ ప్రెస్ చేసి ప్రీవియస్ కమాండ్ యాక్టివేట్ చేసి అగైన్ ట్యాప్ ప్రెస్ చేసి 45 degrees యాంగిల్ ఇచ్చి ఈ లైన్ క్రాస్ చేస్తూ ఫామ్ చేసేయండి, ఈజీగా ఉంటుంది. సో ఫామ్ చేసినాక మనకి ఇక్కడ 2 సర్కిల్స్ ఉన్నాయి. సో ఆ సర్కిల్స్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫామ్ చేద్దాం. సెంటర్ డయామీటర్ సర్కిల్ సెలెక్ట్ చేసుకొని ఈ అవుటర్ సర్కిల్ ద్వారా డయామీటర్ వచ్చేసరికి 50 అండ్ ఇన్నర్ సర్కిల్ ద్వారా డయామీటర్ వచ్చేసరికి 25. సో 50 అగైన్ సెంటర్ డయామీటర్ సెలెక్ట్ చేసుకొని 25. సో ఇలా సర్కిల్స్ని బయట ఫామ్ చేసి కూడా ఈ సర్కిల్ ద్వారా సేమ్ పొజిషన్లో పెట్టచ్చు, సెంటర్ పొజిషన్లో. ఎలా అంటే పారామెట్రిక్ ట్యాబ్కి వెళ్ళి కాన్సెంట్రిసిటీ ఉందిగా మనకు ఒక కమాండ్, సో కాన్సెంట్రిక్ సెలెక్ట్ చేసుకొని ఈ సర్కిల్ని కాన్సెంట్రిక్ చేయాలనుకుంటున్నాం. సో చేసేసాం. అండ్ అగైన్ స్పేస్ బార్ ప్రెస్ చేయండి, ప్రీవియస్ కమాండ్ యాక్టివేట్ చేసేయండి. చేసినాక ఈ సర్కిల్ని చూసారా, మనకి కాన్సెంట్రిసిటీ అయితే ఇలా అప్లై చేసుకోవచ్చు. సో ఇలా 1 by 1 అప్లై చేసినాక అగైన్ హోమ్ పేజ్కి వెళ్ళి లైన్ సెలెక్ట్ చేసుకోండి. లైన్ సెలెక్ట్ చేసి ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ నుంచి ఈ సర్కిల్ ద్వారా ఆర్థో స్నాప్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసి ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్లో తీసుకొచ్చి కలిపేయండి. ఎస్కేప్ కొట్టండి. అగైన్ స్పేస్ బార్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఈ పాయింట్ నుంచి దీనికి టాంజెన్షియల్గా అప్లై చేసేయండి. ఎస్కేప్ కొట్టేయండి. ఎస్కేప్ కొట్టినాక మనకి ఇక్కడ కొద్దిగా ఆర్క్స్ అయితే మనకి ఫిల్లెట్ అయితే అప్లై చేసి ఉంచాడు మనకి వాడు. సో మనం డిఫాల్ట్గా అక్కడ డిస్టెన్స్ అయితే ఇవ్వలేదు, ఫిల్లెట్ సెలెక్ట్ చేసి మనం డిఫాల్ట్గా 5 తీసుకుందాం. సో 5 డిఫాల్ట్గా ఉంది. సో సెలెక్ట్ చేసుకున్నాక ఫిల్లెట్స్ అయితే అప్లై చేసేయండి. అగైన్ స్పేస్ బార్ ప్రెస్ చేసి ప్రీవియస్ కమాండ్ యాక్టివేట్ చేయండి. ఇలా 1 by 1 అప్లై చేసేయండి. సో ఇలా ఫామ్ చేసేయండి. సో మనకి ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఇందాక ఇవి లైన్స్ని అయితే ఈ ఎండ్ పాయింట్లో ఫామ్ చేసాం కాబట్టి సో ఇవి డిస్కనెక్ట్ అయితే అయిపోయాయి. సో ఇలా తీసుకొచ్చి కనెక్ట్ చేసేయండి. ఎక్స్టెన్షన్ అయితే చేసేయండి. అగైన్ ఈ లైన్ కూడా సేమ్. సో ఇలా డ్రా చేసేయండి ఫ్రెండ్స్. డ్రా చేసినాక ఈ లైన్స్ అయితే మనకి యూజ్ లేదు, సో వీటిని ట్రిమ్ చేసేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, డయాగ్రామ్ అయితే కంప్లీట్ అయ్యింది. అండ్ ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ హ్యాచింగ్ అనేది ఉంది. హ్యాచింగ్ కూడా అప్లై చేసేద్దాం. హ్యాచింగ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనకి హ్యాచింగ్ డిఫరెంట్ హ్యాచింగ్స్ ఉంటాయి. ఏ హ్యాచింగ్ సెలెక్ట్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. డైరెక్ట్గా సెలెక్ట్ చేసి ఇలా అగైన్ స్పేస్ బార్ ప్రెస్ చేసి ఇలా అప్లై చేసేయండి ఫ్రెండ్స్. సో చూసారుగా డయాగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మెజర్మెంట్స్ అయితే 1 by 1 అప్లై చేసేద్దాం. హారిజాంటల్ లైన్ సెలెక్ట్ చేసుకొని సో ఈ పాయింట్ డిస్టెన్స్ వచ్చేసరికి 98 అండ్ ఈ పాయింట్ 36 మెజర్మెంట్స్ అయితే అప్లై చేసేయండి. ఈ పాయింట్ అండ్ అగైన్ ఈ పాయింట్
ఈ పాయింట్ మెజర్మెంట్లోకి వెళ్ళి వెర్టికల్ డిస్టెన్స్ సెలెక్ట్ చేసుకొని ఈ పాయింట్ టు ఈ పాయింట్ 13 and again 75 and again ఈ పాయింట్ టు ఈ పాయింట్ and again ఈ పాయింట్ టు ఈ పాయింట్. సో ఇలా హారిజాంటల్ డిస్టెన్స్లో అయితే అప్లై చేసేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ సర్కిల్స్ ఉన్నాయి కదా, ఈ సర్కిల్స్కి రేడియస్లో అయితే అప్లై చేసేద్దాం. డయాగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇలా మెజర్మెంట్స్ అయితే అప్లై చేసేయండి. ఈ ఆర్క్స్ ఉన్నాయిగా, వాడు ఇండికేట్ చేయలేదు బట్ మనం ఇండికేట్ చేసేద్దాం. 5 రేడియస్. డయాగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. I hope you guys learned something new in this video. Guys, if you have any doubts, please let me know in the comment section, and don't forget to like, share and subscribe. Thanks for watching. Bye bye.